వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లు చేశారన్న కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 3 కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు దర్యాప్తునికి సహకరించాలని, పిలిచినప్పుడు విచారణకి హాజరు కావాలని హైకోర్టుకి రామ్ గోపాల్ వర్మని ఆదేశించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. ఎస్ గాయత్రి, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై కూడా అసభ్యకర అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల పైన కూడా ఇప్పటికే అతను హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు న్యాయస్థానం కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై, వర్మకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అయితే హైకోర్టు ఈ రోజు రామ్ గోపాల్ వర్మకు ఊరటనిస్తూ కూడా తీర్పునిచ్చింది. హైకోర్టులో ఈ రోజు రామ్ గోపాల్ వర్మకు ఏదైతే పోలీసులు కేసులు నమోదు చేశారు, దాంతో కూడా అతనికి బెయిల్ ఇస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కొద్దిసేపటి క్రితమే. అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను కూడా ఈ రోజు హైకోర్టు ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేశాక ఖచ్చితంగా అతను పోలీసుల విచారణకు ఏదైతే అతని మీద కేసులు నమోదయ్యాయో ఆ కేసులలో కూడా పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా హైకోర్టు అతనికి ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తూ కూడా ఈ బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఎప్పుడు పిలిచినా ఇట్లా దర్యాప్తుకు సహకరించాలని చెప్పేసి కూడా అతనికి రామ్ గోపాల్ వర్మ కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆ షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా గత కొన్ని రోజులు కూడా పలు ఈ కేసుల్లో కూడా ఆసక్తికరంగా మారిన రామ్ గోపాల్ వర్మ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇన్ని రోజులు కూడా అతను కొద్ది రోజులు కూడా పోలీసులకు కనపరచకుండా అజ్ఞాతం ఉన్నట్టు కూడా ప్రచారం జోరుగా కొనసాగింది. ఈ నేపథ్యంలో కూడా గత కొద్ది రోజులు అతను పిటిషన్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేశాక అతనికి బెయిల్ ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. గాయత్రి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.